శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల అరెస్టులను ఖండిస్తూ బద్వేల్లో నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సిఐటి కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అడగడం నేరమా అని సుభాషిణి నాగేంద్రబాబు ప్రశ్నించారు. విజయవాడలో ధర్నా చౌక్ లో శాంతియుతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై అక్రమ అరెస్టులను చేయడం అన్యాయమని విమర్శించారు. కనీస వేతనం 26,000కు పెంపు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాస్తవంగా చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే మొత్తం ప్రజానీకానికి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకు అమలు చేయాలని, అట్లాగే అంగన్వాడీ వర్కర్లకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తదితర సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా నిన్నటి దినం రాష్ట్ర సెంటర్లో ధర్నా చౌక్లో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైచాచికంగా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా, మహిళా కార్మికులను చూడకుండా నిద్రలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ఈరోజు నక్సలైట్ల మాదిరిగా, టెర్రరిస్టుల మాదిరిగా వాళ్ళు వేసుకున్నటువంటి గుడారాలని, టెంటులను సైతం పీకివేసి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు మగ పోలీసులు ఈరోజు దాడి చేసి రక్త గాయాలు చేయడాన్ని ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అలాగే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులుగా ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈరోజు పాశవికంగా దాడులు చేయడాన్ని ఈరోజు తీవ్రంగా మేము తప్పుపడుతున్నాం. ఈరోజు చేతలైతే మహిళా కార్మికులు ఆ తెలపటువంటి తక్కువ వేతనాలు పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలా, గ్రాడ్యుటీ అమలు చేయాలా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలా, అట్లాగే పదోన్నతులు కల్పించాలా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈరోజు ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి చూడడం సరైనటువంటి కాదని చెప్పి